ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనాన్ని కలిసి చదువుదాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 24వ వచనాన్ని కలిసి చదువుకుందాం. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వారు కలరు. ప్రియ విశ్వాసులారా, కుటుంబీకులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి మీ కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను కూడా దీవించును గాక. మంచిదండి, క్షేమంగా ఉన్నారు కదా? దేవునికి వందనాలు చెల్లిందాం. మనం చదివినటువంటి వాక్య భాగంలో దేవుని కొరకు మనం వెదజల్లుట ద్వారా ఆయన అభివృద్ధి కలుగు చేస్తాడు. దేవునికి ఇచ్చుట మనుష్యులకు ఒకవేళ ఇచ్చేది జ్ఞాపకం ఉంచుకోవచ్చు, మరచిపోవచ్చు. మానవులకు చేసేది కృతజ్ఞత కలిగి ఉండవచ్చు, లేకుంటే కృతజ్ఞులుగా మిగిలిపోవచ్చు. కానీ దేవునికి ఇచ్చేది మరచేవాడు కాదు. దేవునికిచ్చే ప్రతి దాని విషయాల్లో అకౌంటబిలిటీ అనేది తప్పనిసరిగా ఉంటుంది. దేవుని కొరకు వెదజల్లేది పరలోకములో దాచబడినటువంటి ధనముగా ఉంటుంది అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకనే దేవునికి ఇచ్చుట ద్వారా
దేవుని కొరకు వెదజల్లుట ద్వారా దేవుడు అభివృద్ధి చేస్తాడు అన్ని విధాల, అనేక రకాలుగా. అందుకే ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, గివ్ అండ్ ఇట్ విల్ బి గివెన్. మనం దేవునికి ఇస్తే దేవుడు తిరిగి దానిని రెట్టింపుగా ఆశీర్వదిస్తాడు. దైవవాక్యం అంటుంది, పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యత. కానీ దీనిని రివర్స్ చేసి ఏ విధంగా కొంతమంది ఈ మాట వాడుకుంటామో ఆలోచన చేస్తే, ఇక్కడ ఇచ్చుడు కంటే పుచ్చుకునుట ధన్యత అనే థీరీని కొంతమంది ఉపయోగిస్తూ ఉంటారు. కానీ నీవు ఈ ఉదయకాలం ఆశీర్వదించబడాలి, అభివృద్ధి చెందాలి, నీ కుటుంబం నూరంతలుగా ఫలించాలి అని నువ్వు ఆశపడితే, దేవుని కొరకు నువ్వు వెదజల్లవలసినటువంటి సంగతులు చాలా ఉన్నాయి. దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ 3 మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఇంగ్లీష్ లెటర్ టీ అనే మాటను నేను జ్ఞాపకం చేస్తున్నప్పుడు, మొట్టమొదటిది ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు టైం. దేవుని కొరకు మనం సమయం ఇవ్వాలండి. ఒకవేళ అన్నీ చేస్తాం, అంతా ఇస్తామేమో, దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని దేవునికి ఎంతవరకు రిటర్న్ గిఫ్ట్గా మనం ఇస్తా ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క వాక్యములో, ప్రార్థనలో, వాక్య ప్రకటనలో, మన సాక్ష్య జీవితంలో ఎంతవరకు, హౌ మచ్ వి స్పెండ్ ద టైం, ఎంత సమయాన్ని గడుపుతూ ఉన్నా. ఒకవేళ మన సంపాదనలో దశమ భాగాన్ని దేవునికి ఇస్తూ ఉన్నాం, థ్యాంక్ గాడ్, దేవునికి వందనాలు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. కానీ ఇచ్చిన బాధ్యత అయిపోయిందండి, మై టైమ్ ఈజ్ ఓవర్, ఇక నాకు ఏ పని లేదు అనుకుంటే కాదు. మనం బ్రతకటానికి దేవుడు ఇచ్చిన సమయం, బ్రతుకుచున్న సమయం, దీవించబడిన సమయం, అభివృద్ధి పరచబడుచున్న సమయం దేవునికి మనం ఇవ్వాలి. సమయాన్ని టీ అనే మాట, టైం అనే మాట జ్ఞాపకం చేస్తున్నాం. రెండవ మాట టీ అనేది, రెండవ టీ జ్ఞాపకం చేస్తున్నాం, టాలెంట్. దేవుడు నీకు చాలా తలాంతులు ఇచ్చాడు. తలాంతులు దేవుని కొరకు వినియోగిందాం, మనుషుల కొరకు కాదు, మెప్పు కొరకు కాదు. ఈ తలాంతులు ఏం చేస్తామన్నామంటే, 3వ కోవకు చెందినటువంటి వ్యక్తి వలె దేవుని కొరకు వాటిని వినియోగించక, సరి అయిన టైంలో వినియోగించక, వాటిని పాతిపెట్టి సమాధి చేస్తా ఉంటూ ఉన్నాం. 3వది ఆలోచన చేస్తే టీ, ఆ 3వ టీ టైత్ అనే మాట. అది నీ ఆఫరింగ్ కావచ్చు. టైత్ అంటే ఒకవేళ నీ యొక్క కానుక రూపంలో కావచ్చు, దశమ భాగంలో కావచ్చు. దేవుడు నీకు ఇచ్చినది తిరిగి దేవునికి నీవిస్తే, ఉదాహరణకు దేవుని యొక్క చేతికి 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఇచ్చినప్పుడు 5,000 మంది ఆకలి తీర్చటమే కాకుండా, ఆ 12 గంపలు మిగిలినటువంటి ఆ రొట్టెలట యేసయ్య ఆ శిష్యుల ద్వారా చిన్నపిల్లవాడి యొక్క తల్లిదండ్రులకు వాటిని అందించారట. తల్లి బిడ్డకు 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఇచ్చింది, కానీ అవి దేవుని చేతికి ఇచ్చుట ద్వారా తిరిగి దేవుడు ఇచ్చే అభివృద్ధి ఏ విధంగా ఉందంటే, 12 గంపలు మిగిలినటువంటి సమృద్ధి మరలా తల్లిదండ్రులకు చేరవచ్చింది. కాబట్టి ఉదయకాలపు ఆరాధనలో దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. అందుకే కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనములో మనం చూస్తే, కొంచెము విత్తువాడు కొంచెముగా పంట కోయను,
అలాగే సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను. దేవునికి చేసేవి కానీ దేవునికి ఇచ్చేవి కానీ సమృద్ధిగా మనం చేయగలిగితే సమృద్ధిగా తిరిగి ఆయన ఇస్తాడు. అబాండెంట్ బ్లెస్సింగ్స్ అంట. అవి మలాకీ గ్రంథంలో అంటాడు, దేవుడికి ఇచ్చి శోధించు, ఆకాశపు వాకిండ్లు నీ కొరకు తెరవబడతాయి. ఎంత గొప్ప సాక్ష్యము ఆలోచన చేద్దాం ప్రియులారా. కాబట్టి దేవునికి మొదటి టీ టైం, రెండవ టీ అనే అక్షరం టాలెంట్, మూడవ మాట టీ అనే అక్షరాన్ని చూస్తే టాయిత్ అనేది దేవునిది, దేవునికి ఇద్దాం. మనం వెదజల్లుదాం, మనం విస్తరిందాం, అభివృద్ధి పొందుదాం. అలాగూ కాకపోతే దేవుని యొక్క వాక్యము అంటుంది, కొంచెముగా నీవు ఒకవేళ నువ్వు దేవుని కొరకు నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా కొంచెముగానే ఆ టీలు అనేవి నువ్వు ఉపయోగించగలిగితే నీవు ఫలితము కొద్దిగానే ఉంటూ ఉన్నది. ప్రక్కవాడు 100 అంతలు ఆశీర్వదించబడితే నీవు 10 అంతలు మాత్రమే ఆశీర్వదించబడతావు. బట్ ద డిఫరెన్స్ ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు 90% ఆఫ్ ఈ డిఫరెన్స్ ఏమిటని ఆలోచన చేస్తే నీవు దేవుని కొరకు నీ సమయాన్ని కానీ నీ తలాంతులు కానీ లేకుంటే నువ్వు దేవుడికి ఇచ్చేది కానీ తక్కువ విత్తావు, కానీ 100 అంతలుగా ఆశీర్వదించబడిన వాడు తను లెక్క పెట్టకుండా వెదజల్లుతూ వెళ్ళిపోయాడు. ఒక వ్యక్తి అట విత్తనాలు చల్లుకుంటూ వెళ్ళిపోయాడట. చాలా దూరం వెళ్ళివాడు. చాలా కాలం అయిన తర్వాత ఇన్ రిటర్న్ వస్తూ ఉంటున్నప్పుడు విత్తినటువంటి విత్తనాలు మొలకలు వస్తే వాటిని కోసుకుంటూ వచ్చాడు. ఉదయ కాలం ప్రియమైన దేవుని కుటుంబీకులారా, మన జీవితాల్లో కూడా దేవుడు ఇచ్చింది తిరిగి దేవునికి వెదజల్లగలిగితే విస్తారమైనటువంటి పంట, పరలోకపు పంట, భూలోకపు పంట, అభివృద్ధి, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. వెదజల్లి అభివృద్ధి పొందారు అని వాక్యం. నాయనా, నీ యొక్క బిడ్డలుగా ప్రతి ఒక్కరూ కూడా వెదజల్లి నీ కొరకు నాయన అభివృద్ధి పొందటానికి కృప చేయండి. స్వస్థతలు, రక్షణ, క్షేమము కలుగు చేయండి. చల్లటి వాతావరణం కలుగు చేయమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.